అరే ఎంతమందికి చెట్టు పేరు తెలుసో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పుడు మర్చిపోకండి. ఫస్ట్ అయితే నేను అడుగుడే కానీ మీరు ఏమైనా చెప్తారా? ఒకవేళ మీకు తెలిసినా కానీ మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పారు. ఆయన మిమ్మల్ని ఎందుకు డిస్టర్బ్ చేశాడు కానీ నేనే చెప్తా. ఇదే మొర్రి పండ్ల చెట్టు. మొర్రి చెట్టుకు పూతయినప్పటి నుంచి ఖచ్చితంగా ఈ చెట్టు పండ్లు తినాలి, ఈ మొర్రి పండ్లు తినాలని ఒక్కటే అనుకున్నా. ఫైనల్ గా ఈ రోజు మొర్రి పండ్లు అయితే తెంపుకున్నాం. పనికేం చచ్చేటప్పుడు పోయేటప్పుడు ఈ చెట్టును చూసుకుంటూనే ఉండు. ఇంకా ఈ రోజు అయితే ఫైనల్ గా తెంపేసుకున్నాం పండ్లని. బయటనైతే 20 రూపాయలకు చాయ్ గిలాసుడు మొర్రి పండ్లు అయితే అమ్ముతురు. మాకైతే ఫ్రీగానే దొరికినాయి. లాస్ట్ ఇయర్ అయితే ఒక్క పండు అంటే ఒక్క పండు కూడా తినలేదు నేనైతే. ఇంక ఈ సంవత్సరం ఏ పండ్లను మిస్ కావద్దని చెప్పేసి అన్ని పండ్లు తినేసినాం. పరికి పండ్లు, మొర్రి పండ్లు, నేర పండ్లు, జీడి పండ్లు, అన్ని పండ్లు. ఫస్ట్ ఇంటికి రాగానే పండ్లను అయితే ఒలమని చెప్పేసి మా వాళ్ళకి ఇచ్చేసిన. ఇక్కడ మా మమ్మ మా మిన్ని అందరు కలిసి ఒలుస్తారు పండ్లనైతే. ఇంకా పండ్లు అయితే మక్కలేవు, కొన్ని పండ్లు ఉన్నాయి, అట్లనే కొన్ని కాయలు ఉన్నాయి. ఇంకా అన్ని మిక్స్ అయితే వేసేసినాము. అడవిలో దొరికే పండ్లు ఎందుకో గానీ కాయలు లెక్కుంటే మాత్రం అస్సలు టేస్ట్ ఉండదు. పుల్ల పుల్లగా ఒగరొగరు ఉంటది. అదే పండు మక్కితే మాత్రం మస్తు టేస్ట్ ఉంటాయి, తీయగా ఉంటాయి. చాక్లెట్ తిన్నట్టే అనిపిస్తాయి, అంత తీయగా ఉంటాయి. మరి ఇట్లాంటి న్యాచురల్ ఫ్రూట్స్ దొరకడం అయితే మా అదృష్టమే. ఇంకా మా మమ్మ తల్లికి కూడా మస్తు నచ్చినాయి. పండ్లు మాత్రం తీయగా ఉంటాయి అని చెప్పిన కదా. మీరైతే మన వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ప్లీజ్.